వెల్కమ్ టు పల్లవి టీవీ. ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ రసవత్తరంగా సాగుతూ ఉంది. పట్టభద్రులు, ఇటు గ్రాడ్యుయేట్స్, అటు టీచర్స్ సంబంధించి రెండు ఎన్నికలు హోరాహోరీగా నడుస్తూ ఉన్నాయి. అటు నల్గొండలో, వరంగల్, నల్గొండ, ఖమ్మం నియోజకవర్గం కావచ్చు, కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ నియోజకవర్గం కావచ్చు, ఈ 3 స్థానాల్లో పోలింగ్ కొనసాగుతూ ఉన్నది. 12 గంటల వరకు ఎంత శాతం పోలింగ్ జరిగిందనే వివరాలు ఈసీ నుంచి మనకు వచ్చేసాయి. వాటిని ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. మనకు గ్రాడ్యుయేట్ పోలింగ్ మనం ముందు 10 గంటల వరకు ఎట్లయితే ఉందో అదే మందకొడిగా కొంత కొనసాగుతున్నట్టు కనిపిస్తూ ఉంది. టీచర్ ఎమ్మెల్సీ ఓట్లకు సంబంధించి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీచర్లు పెద్ద ఎత్తున ఓటింగ్ వేయడానికి ముందుకొస్తున్న పరిస్థితి మనం ఇక్కడ చూడొచ్చు. చూద్దాం. జిల్లాల వారిగా చూస్తే కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలో పోలింగ్ శాతం 20, నెక్స్ట్ మంచిర్యాల 21, ఆదిలాబాద్ 23, నిర్మల్ 21, నెక్స్ట్ నిజామాబాద్ 27. నిజామాబాద్లో అత్యధిక శాతం 27% పోలింగ్ అయింది. ఇది పట్టభద్రులకు సంబంధించి ఓవరాల్గా 12 గంటల వరకు పట్టభద్ర నియోజకవర్గానికి, వరంగల్, కరీంనగర్, మెదక్, నిజామాబాద్ పట్టభద్ర నియోజకవర్గానికి జరిగిన పోలింగ్ శాతం ఎంత అంటే 19.20. అంటే మొత్తం 3,55,159 ఓట్లు ఉంటే అందులో పోలైన ఓట్లు 68,000 వరకు పోలయ్యాయి. ఈ పోలింగ్ అనే శాతం చూస్తే 19.20 మాత్రమే. ఇది చాలా తక్కువ. నిజానికి 12 గంటలు అంటే దాదాపు హాఫ్ టైం అయిపోయినట్టే. మనకు 4 గంటల వరకే, ఇంకొక 3 గంటలు మాత్రమే మనకు పోలింగ్కు అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటివరకు జరిగిన పోలింగ్ శాతం అయితే ఏదైతే ఉందో అది 19%. అంటే చాలా తక్కువ. మరి గ్రాడ్యుయేట్స్ ఓట్ వేయడానికి ఎందుకు ముందుకు రావట్లేదు, ఎందుకు మందకొడిగా సాగుతుంది అనేది పక్కన పెడితే, ఇప్పుడు టీచర్స్ ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించిన పోలింగ్ వివరాలు చూద్దాం. ఇక్కడ మొత్తం 27,088 ఓటర్లు ఉంటే 12 గంటల వరకు దాదాపు 9,204, అంటే 33.98% మంది ఓటింగ్లో పాల్గొన్నారు. వారి విలువైన ఓటును ఇక్కడ వేసే ప్రయత్నం చేశారు. ఈ జిల్లాల వరకు చూస్తే 50% పోలింగ్ అయిపోయింది. ఇక్కడ మెదక్ జిల్లాలో 50% పోలింగ్ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ మొత్తం ఓటర్లు 1,347 ఉంటే దాదాపు 674 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఆ తర్వాత 47% పెద్దపల్లిలో, తర్వాత 49% మంచిర్యాల కూడా పెద్ద ఎత్తున ఓటింగ్ జరుగుతూ ఉన్నది. 49% మంది టీచర్లు వారి ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తంగా ఓవరాల్గా చూస్తే ఇటు గ్రాడ్యుయేటు, అటు టీచర్స్ కనుక మనం ఒకటే స్థానంలో ఏదైతే కరీంనగర్, నిజామాబాదు, మెదక్, ఆదిలాబాద్ స్థానం ఏదైతే ఉందో ఈ స్థానంలో అటు గ్రాడ్యుయేట్స్, టీచర్స్ పోటాపోటీగా ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అయితే కొంత గ్రాడ్యుయేట్స్ కంటే టీచర్స్లో ఎక్కువ చైతన్యం కనిపిస్తూ ఉంది. వాళ్ళు పాఠాలు చెప్పే గురువులే కాదు, ఓటు హక్కుని వినియోగించుకోవడంలో కూడా ముందున్నామని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. చూడాలి. 12 గంటల వరకు దాదాపు 34% వరకు కొనసాగింది. అంటే 4 గంటల వరకు క్యూలో ఎవరైతే వాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ ఓటు వేసుకోవడానికి ఏసీ అనుమతిస్తుంది. కాబట్టి దాదాపు 60 నుంచి 70% వరకు పోలింగ్ పర్సంటేజ్ నమోదు కావచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ 2 స్థానాలకు సంబంధించి 12 గంటల వరకు ఉన్న పోలింగ్ శాతం వివరాలు, మరిన్ని వివరాలతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.